కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ మైదానంలో మార్నింగ్ లో భాగంగా షటిల్ ఆడారు. పిల్లలతో క్రికెట్ ఆడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ రాశివనంలో ఉద్యోగులను కలిసి మాట్లాడుతూ తన ప్రభుత్వ ఉద్యోగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి విద్యార్థుల కోసం ఉద్యోగుల కోసం సేవ చేయడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని పులి ప్రసన్న హరికృష్ణ తెలిపారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గ్రంథాలయాలలో ఉచిత పుస్తకాలు పంపిణీ, నిర్మల్లో నిర్వహించిన జాబ్ మేళాలో అనాథ ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందిస్తూ పోటీ పరీక్షలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ నిరుద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులకు వినతి పత్రం సమర్పించిన సందర్భంగా కేరళ వరద బాధితుల సహాయార్థం కలెక్టర్ కు చెక్కు అందజేశారు. సామాజిక సేవకుడిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ అందించిన సేవలు ఎనలేని వారి మీడియా సమావేశంలో తెలిపారు. కార్యక్రమంలో ఆర్కే గ్రూప్ ఆఫ్ సంస్థ సిఇఓ జపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు. మున్సిపల్లో హనుమాన్లు అని శంకరను ఫోటో దిగేసేసి ఫోటో రమేష్ సార్ మన ఫోటో ఒక 5 minutes. థ్యాంక్ యూ 5 minutes. నా పేరు ప్రసన్న హరికృష్ణ. ఒక 2 నెలల క్రితం వరకు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గజ్వేల్లో. అక్టోబర్ 28 నా ఉద్యోగం రాజీనామా చేసినటువంటి రోజు. 15 సంవత్సరాల పైచిలుకు సర్వీస్ ఉద్యోగ జీవితంలోనే ఉస్మానియా యూనివర్సిటీ లోపల పీజీ పూర్తి చేసిన తర్వాత జూనియర్ లెక్చరర్గా ఫస్ట్ నా ఉద్యోగ ప్రస్థానం స్టార్ట్ చేసినాను. మళ్ళీ డిగ్రీ లెక్చరర్గా ప్రమోషన్ తీసుకున్నా 2013లో. మొన్న 2024 అక్టోబర్ 28 అంటే 2 నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసిన. ఇంకో 19 సంవత్సరాల ఉద్యోగ జీవితం ఉంది. ఒక గెజిటెడ్ ఎంప్లాయీ నేను. బేసిక్గా 1,50,000 జీతం కంప్లీట్గా దాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టేసి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో, అంటే గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నాం. ఒక 20కి పైగా పుస్తకాలు రాసిన, కొన్ని లక్షల మందికి నేను క్లాసెస్ చెప్పిన, కొన్ని లక్షల మందికి గైడెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చినాను. దాని ఫలితంగా ఒక 10 లక్షల మందితో నాకు కనెక్టివిటీ ఉందన్న. అందులో ఒక 30,000 పైచీలకు ఉద్యోగులు వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. కాబట్టి అంటే ఉద్యోగిగా ఉద్యోగ సంఘాల తరఫున తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం.
ఉద్యోగ సంఘాలకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యునిగా పనిచేసినాం. అంటే ఉద్యోగంలో ఉద్యోగులతో సంబంధాల రీత్యా ఒక స్పష్టత, ఒక అవగాహన ఉద్యోగ సమస్యల మీద ఉంది. అండ్ గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం ఉన్నాను కాబట్టి నిరుద్యోగుల సమస్యల పైన కూడా స్పష్టత ఉంది. అంటే 2 ట్రాక్స్, ఉద్యోగ సమస్యల మీద అవగాహన ఉంది, నిరుద్యోగుల మీద అవగాహన ఉంది. సో వీళ్ళే కదా మన గ్రాడ్యుయేట్స్. కాబట్టి ఆ నేపథ్యంలో నా ఉద్యోగానికి నేను రాజీనామా చేసి భవిష్యత్తు లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఒక నాణ్యమైనటువంటి గుణాత్మకమైనటువంటి విద్య, దట్టు విద్య, ఎడ్యుకేషన్ విత్ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ విత్ స్పోర్ట్స్. ఎందుకంటే నేను బలంగా నమ్మేది మన మైండ్ షార్ప్గా పనిచేయాలి అంటే ఫస్ట్ ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఈరోజు మీరు వయస్సులతో పని లేకుండా, ఏజ్ గ్రూప్ అసలు మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మనం ఫిట్నెస్ని కాపాడుకోవాలి అని చెప్పేసేటువంటి ఆ సదుద్దేశం, ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది కేవలం మనకు మాత్రమే కాదు, 1వ తరగతి చదువుకున్నటువంటి పిల్లల స్థాయి నుంచి డిగ్రీ పీజీలు చేసేటువంటి పిల్లల స్థాయి వరకు ప్రతిరోజు ఏదో ఒక స్పోర్ట్, నచ్చినటువంటి స్పోర్ట్ లోపల వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. అలా అవుతేనే ఫిజికల్గా ఫిట్గా ఉండడంతో పాటుగా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం ఐఐటి స్కూల్స్ అండ్ ఇతరత్ర స్కూల్స్ ఏవైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో అసలు వాళ్ళ బాడీ మీద సన్లైట్ కూడా పడుతుంది. కంప్లీట్గా వాళ్ళు ఒక బ్రాయిలర్ కోడి మాదిరిగా ఎడ్యుకేషన్ 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 మాత్రమే పరిమితం కావడం వల్ల దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎమోషన్ తట్టుకోలేక. ఎమోషన్స్ని ఎప్పుడు తట్టుకుంటారండి? మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటే ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకొని దాని నుంచి ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది. అది దట్ ఈస్ ల్యాకింగ్, దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం చిన్నప్పుడు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం చిన్నప్పుడు ఒక పీరియడ్ ఉండదు, ఇప్పుడు కూడా ఉంది, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు పిల్లలు.